అందులో చాలా మంది ఇప్పటికి 80,000 మంది చూశారు. అందులో చెప్పిన సూత్రీకరణలు స్పష్టంగా రిజల్ట్స్ లో కనిపిస్తున్నాయి. ఒకటి ఏం చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకుంటుంది అని. ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి అయితే 70-75% గెలుచుకునేలా కనబడుతుంది. అవును, అఫ్ కోర్స్ మీకు మహేష్ కుమార్ గారు 90% అని చెప్పాడు, కానీ బట్ క్లియర్గా నేను మెజారిటీ గెలుస్తాయని చెప్పాను. ఎందుకంటే స్టిల్ హంగ్స్ చాలా ఉన్నాయి. ఈ హంగ్లో ఎవరు ఎటువైపు పోతారో తెలియదు కనుక ఇది మొదటి పాయింట్గా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ తన ఆధిక్యతను నిరూపించుకుంది. ఇది క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో తన స్ట్రెంగ్త్ నిలబెట్టుకుంది. మనకి ఇంకా టోటల్ ఓటింగ్ పర్సంటేజెస్ రావాలి. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 40% వచ్చింది కాంగ్రెస్కు, లోక్సభ ఎన్నికల్లో 40% వచ్చింది. జూబ్లీ హిల్స్లో వాస్తవంగా మొదట్లో బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉందని సర్వేలు ఇచ్చిన సమయంలో కూడా కాంగ్రెస్కు 40% ఓటింగ్ ఉంది. చివరికి 25,000 మేరతో గెలిచింది. మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది ఉప ఎన్నిక. క్లియర్గా సర్పంచ్ ఎన్నికల్లో తన ఆధిక్యత చూపింది. సో దెర్ ఇస్ ఎ కంటిన్యూమ్. మీకు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ తన ఆధిక్యతను కంటిన్యూ చేస్తూ వస్తుంది. దీనికి అధికారంలో ఉండడం కారణం అని అనొచ్చు, పోల్ మేనేజ్మెంట్ కారణం అనొచ్చు. బట్ ఏదైనా ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆధిక్యతతో కూడిన రాజకీయ పరిస్థితి రిటైన్ అవుతోంది విత్ సమ్ చేంజెస్ హియర్ అండ్ దేర్. ఇది మొదటిగా మనకు కనబడింది. రెండవది, ప్రధాన ప్రతిపక్ష పదవి స్పేస్ కొరకు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక సంకుల సమరం అంటే కట్ త్రోట్ కాంపిటీషన్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అపోజిషన్ స్పేస్లో తానే ప్రధానమైన ప్రతిపక్షంగా నిరూపించుకుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో చతికిలపడి బీజేపీ తన ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. 35% ఓటింగ్, కాంగ్రెస్ 40% అయితే బీజేపీ 35% వచ్చింది. జూబ్లీ హిల్స్లో మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. సో నేను అప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పదవికి జరిగే రేస్లో క్లియర్గా బీఆర్ఎస్ ఈజ్ ద విన్నర్. అంటే రాబోయే రాజకీయం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది. ఇది తెలంగాణ రాజకీయంలో మేమే మనగాళ్ళం, మేమే మా వైపే చూస్తున్నారు, మేమే గెలవబోతున్నాను బీజేపీ చాలాసార్లు చెప్పుకుంటూ వస్తుంది. ఈవెన్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే చెప్పింది బీఆర్ఎస్ కారణం, కానీ అది నిజం కాదు అని మరోసారి రుజువైంది. సో బీజేపీ విల్ బి డిస్టెంట్ థర్డ్ అని. బీజేపీ గెలుచుకున్న 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి పక్కకు పెడితే అది ఇంకెన్నికలు జరగలేదు. 7 పార్లమెంట్ సెగ్మెంట్లు మీరు పరిశీలిస్తే క్లియర్గా ధర్మపురి అరవింద్ అండ్ బండి సంజయ్ వీళ్ళిద్దరే తమ సత్తా చూపెట్టుకున్నారు. అవును, ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిచినా అది ఎమ్మెల్యే సత్తా కనబడుతుంది. ఇక మీకు మిగతా ఎంపీలు ఎవరు కూడా మీకు పెద్దగా సత్తా చూపలేదు. రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్ జిల్లాలో బీజేపీ కనబడలేదు. మీకు డీకే అరుణ లేదు, ఈటల రాజేందర్ మీకు మేడ్చల్ ప్రాంతంలో లేదు, మల్కాజ్గిరిలో భాగమైన దగ్గర హుజరాబాద్ కూడా లేదు బీజేపీ ప్రభావం. సో చాలా స్పష్టంగా మిగతా ఎంపీలు ఆ ప్రభావాన్ని చూపలేకపోయారు. ఎమ్మెల్యేలుగా చూసుకున్న ఒక ఆదిలాబాద్లో మాత్రమే ప్రభావం చూపెట్టారు. మీకు కామారెడ్డిలో గట్టి పోటీ ఇచ్చారు, మిగతా చోట పెద్దగా ఎక్కడ ప్రభావం చూపలేదు. సో అందువల్ల ఈ ట్రెండ్ క్లియర్గా ఏమవుతుందంటే బీజేపీది సమయానికి కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఊపు రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటుంది అని ఈ రిజల్ట్ చూపెట్టింది. వాస్తవంగా బీఆర్ఎస్ కనుక కాస్త గట్టిగా నిలబడితే వాస్తవం ఇంకెక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ ఏంటంటే గెలిపించుకున్న వీళ్ళు ఎంతమంది ఉంటారో ఉండరో తెలియదు. అందువల్ల పొలిటికల్ ఫైట్ ఇవ్వద్దామని బీఆర్ఎస్ నిలబడ్డ తప్ప ఎలక్టోరల్ నెంబర్స్కి పోటీ పడలే. ఇక మూడోది బీజేపీ. నేను మొన్న కూడా చెప్పాను, బీజేపీ రాష్ట్ర వ్యాప్త తన ప్రజెన్స్ చూపెడుతుంది. అఫ్కోర్స్ ప్రధాన ప్రతిపక్ష పొజిషన్కు బీఆర్ఎస్తో పోటీ పడి ఓడిపోవచ్చు, కానీ గ్యారంటీగా స్టేట్ వైడ్ ప్రజెన్స్ చూపుతుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే బహుశా 80% మున్సిపాలిటీ 70-80% మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ ఎక్కడో ఒక చోట ఒక్కరన్నా కనబడుతున్నారు. నేను లాస్ట్ టైం 2 రోజుల కింద మాట్లాడి చెప్పాను, బీజేపీ ఫలితాలు చిరుకరించినట్టుంటాయి అంతటా అని. మీరు ఒక తెలంగాణ మున్సిపల్ మ్యాప్ వేస్తే అక్కడ ఇక్కడ కాషాయం కలర్ కనబడుతూనే ఉంటుందని. ఇప్పుడు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎన్నడూ లేని ప్లేస్ కూడా ఒక సీట్ గెలిచారు. సో అందువల్ల బీజేపీ అది ఎక్స్పాండెడ్. నా అంచనా ఇప్పటి వరకు మనకు ఇంకా ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ రావాలి, టైం పడుతుంది. ఈజీగా 20% ఓటింగ్ అని పెట్టుకున్న స్కోప్ ఉంది. అంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14 కన్నా ఎంత వచ్చినా బీజేపీకి భారీ విజయం అన్నట్టు. అది
సో యాజ్ ఆఫ్ టుడే చూస్తుంటే 20% ఓటింగ్ వచ్చిన ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు అని. అందువల్ల క్లియర్ గా మీకు బీజేపీ బ్లెస్సింగ్ డిస్గైజ్ అంటారే, అంటే ఓటమిలో కూడా ఒక అవకాశం ఉంది. అందుకే బీజేపీ వాళ్ళు శ్రీశ్రీ అంటే యాక్సెప్ట్ చేయరు, కానీ శ్రీశ్రీ సినిమా పాట ఉంది, అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యం ఉన్నదిలే, శోకానా మరుగున దాగే సుఖం ఉన్నదిలే అని పాడుకోవాలి. అదే మహాకవి శ్రీశ్రీ కవిత వాళ్ళ నచ్చకపోయినా పాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ జలనిధిలో అగాధము జలనిధిలో కూడా ఆనిమిత్యం కనిపించింది వాళ్ళకు. సో పార్టీ రాష్ట్రం అంతటా ప్రజెంట్ చూపెట్టుకుంది, 2 కార్పొరేషన్లో నిలబడింది, ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకుంది. ఇక ఇంకో కీలకమైనది సిపిఐ. నిజంగా అప్రిషియేట్ చేయాలి కొన్ననేని సాంబశివరావును. అవును, తన కాంగ్రెస్ తో పొత్తులో గెలిచిన సీట్ అది. కానీ కాంగ్రెస్ తో చర్చలు విఫలమై కాంగ్రెస్ తో పొత్తు లేకుండా బీఆర్ఎస్ తో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేశారు. కమ్యూనిస్టులు తోక పార్టీలను విమర్శలు వస్తుంటాయి. సిపిఎం కూడా లేక ఆఖరికి పొత్తు లేదు, సిపిఎం కాంగ్రెస్ తో ఉంది కొత్తగూడెంలో. అయినా కూడా ఆడ పోటీ చేశారు, తమ సత్తా చూపెట్టుకున్నారు. నిజంగా కొన్ననేని సాంబశివరావు డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్. ఇందులో మీకు కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కూడా లేదు, మీకు అలాంటి కనీసం ఆ ప్రజెంట్ చూపెట్టుకున్నారంటే మీకు దట్ ఇస్ అ బిగ్ విక్టరీ కదా. అవును, మీకు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో పోటీ పడి కొత్తగూడెం అంటే వాళ్ళు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఒక వైఖరి తీసుకుంది, సిపిఎం ఒక వైఖరి తీసుకుంది. సిపిఎం మాకు 2 సీట్లు ఇవ్వలేదు, 1 సీటే ఇస్తామన్నారని చెప్పి పొత్తు విరగొట్టుకున్నారు. సిపిఐ వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకుని 1 సీటైనా గెలుచుకుంటే పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది, ఉద్యమానికి ఉపయోగపడుతుందని నిర్ణయం తీసుకుని కొత్తగూడెం గెలిచారు. గెలవడమే కాకుండా ఇలా తమ సత్తాను ఖమ్మం జిల్లాలో చూపెట్టుకున్నారు. సిపిఎం అనుసరించిన ఎత్తుగడలు విఫలమై వాళ్ళ సిపిఎంకి ఒక ఎమ్మెల్యే రాకపోగా ఆఖరికి పెద్ద ప్రజెన్స్ అక్కడెక్కడ మహబూబాద్ లో 2 సీట్లు వచ్చాయి, అక్కడ ఇక్కడ వచ్చాయి తప్ప ముఖ్యంగా కీలకమైన ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపలేకపోయి. అంటే ఒక పార్టీలు ఎత్తుగడలు సరిగా లేకపోతే ఏ ప్రభావం ఉంటుంది దానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల ఓవరాల్ గా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు 26 హంగ్ ఎవరెవరితో కలవాలి. ఇది పార్టీ బేస్ మీద జరిగిన ఎలక్షన్స్. ఎవరితో కలుస్తారన్నది ఇప్పుడు మంచి ఛాలెంజ్. బీజేపీ ఇప్పటికే ప్రకటించింది మా వాళ్ళు ఎవరితో కలవాలని, మా పార్టీ ఎవరితో కలవదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ తో కలిసే స్కోప్ లేదు, బీఆర్ఎస్ తో కలిస్తే ఇంకేమన్నా